అప్కమింగ్ ఎపిసోడ్లో మధుమితని ఇంటికి తీసుకుని వెళ్తాడు. మధుమిత ఆటో దిగి అలా చూస్తూ ఉంటే ఏంటి నరకం నుండి స్వర్గం నుండి నరకం వచ్చినట్టుగా ఉందా, ఇదేమి ఇప్పటి వరకు నువ్వు ఉండొచ్చిన ప్యాలెస్ ఏం కాదు, పెంగిటీలకు వచ్చి పడ్డావు, ఇక్కడ నువ్వు అనుకున్న వైభోగాలు ఏమీ దొరకవు రా, డైజెస్ట్ చేసుకోవడం కష్టంగానే ఉంటుందని చెప్పి మధుమితని లోపలికి తీసుకొని వెళ్తాడు సూర్య. సూర్య రావడం చూసిన జలజ ఏమో హారతి తీసుకొని వస్తుంది. సూర్యకి మధుమితకి జలజ హారతి ఇస్తూ ఉంటే సూర్య హారతి పిల్లని విసిరి కొడతాడు. దాంతో సూర్య కోపాన్ని చూసిన జలజ ఏమో హ్యాపీగా ఫీల్ అయ్యి మధుమితని లోపలికి పిలుస్తుంది. ఆ తర్వాత సూర్య దగ్గరికి వెళ్ళి ఏంటి సూర్య శుభమా అని చెప్పి హారతి ఇస్తూ ఉంటే ఎందుకు అలా చేసావు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక్కడ శుభం ఎవరికి జరిగింది వదిన, నాకా తనగా ఎవరికి జరిగిందని అని చెప్పి అంటూ ఉంటే ఏంటి సూర్య నువ్వు జైలు నుంచి విడుదలై వచ్చావు, మధుమిత ఆ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చేసింది, చాలా రోజుల తర్వాత మీ ఇద్దరు కలిసి ఉన్నారు, ఇది శుభం కాదా అని చెప్పి జలజ అంటూ ఉంటే ఇదే అక్కడ శుభం, తనేమీ నన్ను ఇష్టపడి నాతో రావాలని వచ్చింది ఏంటి, బలవంతంగా నాతో పాటు వచ్చింది, తనేమి నాతో ఇష్టపడి రావాలని అనుకోలేదు, తప్పనిసరి పరిస్థితుల్లో వేరే గత్యంతరం లేక అక్కడ ఉండే అవకాశం లేక వచ్చింది, అలానే నాకు బెయిల్ కూడా ఊరికి ఏమీ రాలేదు, ఎంతో కష్టపడితే వచ్చింది, నాకు బెయిల్ ఇవ్వాలంటే మధుమిత అక్కని నాతో పాటు తీసుకెళ్ళాలని చెప్పి సీత కండిషన్ పెట్టింది. తోటి ఖైదీలతో సూటిపోటి మాటలు పడలేక రోజు వాళ్ళతో గొడవ పెట్టుకొని శిక్షని పెంచుకోలేక అక్కడ ఉండలేక తప్పనిసరి పరిస్థితిలో సీత పెట్టిన కండిషన్కి ఒప్పుకొని రావాల్సి వచ్చింది. అందుకే మధుమితని ఇక్కడ తీసుకొని వచ్చాను. ఆయన మధుమిత ఏమీ నాతో ఇష్టపడి ఏమీ ఇక్కడికి రాలేదు, తనకి నా మీద ఉన్న ప్రేమ ఇష్టం అన్నీ కూడా పోయాయి. ఒక విధంగా చెప్పాలంటే మధుమిత నాతో సంబంధం పూర్తిగా తెంచేసుకుంది అని చెప్పి సూర్య అంటూ ఉంటుంది. అదేం సూర్య అలా అంటున్నావు, సీత మీదని కలపడానికి కదా ఇలా చేసిందని చెప్పి జలజ అంటూ ఉంటే సీత కలపాలని ట్రై చేస్తుంది, కానీ దేనికి ఉండాలి కదా నాతో కలిసి ఉండాలని చెప్పి సూర్య మధుమిత మీద కోప్పడుతూ ఉంటే మనం తెంచుకున్నంత మాత్రం బంధాలు తెగిపో సూర్య, అర్థం చేసుకుంటే అవే నిలబడతాయని చెప్పి జలజ అంటూ ఉంటే అర్థం చేసుకుంటే నిలబడడానికి ఇక్కడ ఏమీ లేవు, ఆ మధుమిత నా మీద ఇష్టం ప్రేమ అన్నీ కూడా చంపేసుకుంది, మా ఇద్దరి మీద ఎటువంటి సంబంధం లేదని చెప్పి సూర్య అంటాడు. ఇప్పుడు వరకు నువ్వు ఉండొచ్చిన ప్యాలెస్ లాగా ఇక్కడ ఏమో సకల సౌకర్యాలు ఉండవు, పంచపక్ష పరవాణాలు కానీ పట్టు పరుపులు కానీ ఏసీలు అలాంటివి ఏమీ కూడా ఉండవు, ఇక్కడ ఉండడానికి కష్టమే, అడ్జస్ట్ అయి ఉంటే ఉండు, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను ఎవరు కూడా బలవంతం చేయాలని చెప్పి సూర్య అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. దాంతో మధుమిత మౌనంగా ఉంటుంది, జలజ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో సీత ఏమో రామ్ ఇచ్చిన గజ్జల్ని చూసుకొని తెగ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మా అమ్మ నువ్వు ఎంతో ప్రేమతో ఈ గజ్జల్ని డ్యాన్స్ పోటీలో కట్టుకోమని తీసుకురావడమే కాకుండా నువ్వే స్వయంగా ఎంతో ప్రేమతో నా కాలు పెట్టావు, నేను నా కళ్ళలో కుంకుమ పడి పోటీలు పార్టిసిపేట్ చేయలేక కళ్ళు తెరవలేక ఇబ్బంది పడుతున్న సమయంలో నా మీదున్న కోపాన్ని కూడా వదిలేసి నా కళ్ళు తెరుచుకునేలాగా డ్యాన్స్ పోటీలో పాల్గొని గెలిచేలాగా చేసావు మా అమ్మ అని చెప్పి ఆ గజ్జల్ని చూసుకొని హ్యాపీగా ఫీల్ అయిన సీత ఆ గజ్జల్ని ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రామ్ అది చూస్తాడు. సీత అని చెప్పనేసరికి సీత గజ్జల్ని వెనక దాచుకుంటూ ఉంటుంది. దాంతో ఏంటి సీత నన్ను చూడగానే వెనక దాచుకుంటున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఏం లేదు మా అమ్మ అని చెప్పి సీత కవర్ చేస్తూ ఉంటే రామ్ బలవంతంగా వాటిని చూసి ఏంటి నేను కొనిచ్చిన గజ్జల్ని ముద్దు పెట్టుకుంటున్నావా అని చెప్పి రామ్ అడిగేసరికి నా చేత డాన్స్ చేయించిన గజ్జలకు ముద్దు పెట్టుకుంటున్నా అని చెప్పి సీత అంటుంది. మరి నేను డ్యాన్స్ కాంపిటీషన్లో గెలిపించిన నాకు ఏమి ఇవ్వవా సీత అని చెప్పి అడుగుతూ ఉంటే ఏమేమి అంటావు మమ్మ అని చెప్పి అడుగుతుంటే ఒక మంచి ముద్దు ఇవ్వు సీత అని చెప్పి అనేసరికి ముద్ద ఇప్పుడే ముద్దు అని చెప్పి సీత అనేసరికి సీత నువ్వు మాట తప్పుతున్నావు, డాన్స్ కాంపిటీషన్లో నువ్వు గెలిస్తే నాకు ముద్దు ఇస్తానని చెప్పి అన్నావు కదా అని చెప్పి అంటూ ఉంటే నేను ముద్దు ఇస్తానని లేదు, ఒక మంచి బహుమతి ఇస్తా అన్నాను అని చెప్పి సీత అనేసరికి ముద్దుగానే మంచి బహుమతి ఏముంటుంది సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఉంది నీకోసమే తీసుకుని వచ్చా అని చెప్పి సీత బీరువాలో ఉన్న తను తీసుకొచ్చిన బార్బీ డాల్ బొమ్మని రామ్కి ఇస్తూ ఉంటుంది. నేనేమైనా చిన్నపిల్లని అనుకుంటున్నావా ఏంటి, ఈ బార్బీ డాల్ బొమ్మతో ఆడుకోవడానికి అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఇది బొమ్మ కాదు మా అమ్మ, దీనికి ఒక స్పెషాలిటీ ఉంది, ఈ బొమ్మ ఎవరు కాదు సీత అని చెప్పి అనేసరికి మరి అయితే రామ్ ఇక్కడ అని చెప్పి అంటూ ఉంటాడు. రామ్ నువ్వు ఉన్నావు కదా మా అమ్మ అని చెప్పి సీత అంటుంది. మరి సీత నువ్వు ఉండగా ఈ బొమ్మ ఎందుకు నాకు అని చెప్పి రామ్ అంటూ ఉంటే నేను చెప్పేది కూడా అదే మా అమ్మ, ఇది సీత నువ్వు ఎదురుగా ఉండగా ఇంక రామెందుకు, ఇప్పుడు ఈ బొమ్మకి నువ్వు ముద్దు పెడితే ఒక ఫెసిలిటీ ఉంటుందని చెప్పి అంటుంది సీత. ముద్ద అని చెప్పి రామ్ ఆశ్చర్యంగా బొమ్మను ముద్దు పెట్టగానే ఐ లవ్ యూ మమ్మ అని చెప్పి సీత వాయిస్ వినిపిస్తుంది. ఇదేంటి బొమ్మ మాట్లాడుతుందని చెప్పి రామ్ మళ్ళీ ముద్దు పెట్టగానే ఐ లవ్ యూ మమ్మ అంటుంది. దాంతో
రామ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. బాగుంది మామ గిఫ్ట్ అని చెప్పి సీత అంటూ ఉంటే, బాగుంది కానీ బొమ్మని కిస్ చేయడమే ఏం బాగాలేదని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. నేను లేనప్పుడు ఈ బొమ్మని ముద్దు పెట్టుకో మామ, అప్పుడు నీకు పదే పదాలు చెప్తూ ఉంటుందని చెప్పి సీత అంటూ ఉంటే, అంటే నువ్వు నా ఎదురుగా ఉన్నది బొమ్మని కిస్ చేయడం ఎందుకు సీత, నీకు నేనే నిన్ను ముద్దు పెట్టుకుంటా అని చెప్పి రామ్ అంటూ ఉంటే, సీత రామ్తో అల్లరి చేస్తూ రామ్ని తప్పించుకుంటూ దాటుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక రామ్ సీతని పట్టుకొని, నేను నిన్ను వదలను సీత, నేను ముద్దు పెట్టుకుంటా అని చెప్పి రామ్ సీతని హక్ చేసుకొని సీతని ముద్దు పెట్టుకుంటాడు. ఇక సీత సైలెంట్గా ఉండేసరికి, ఏంటి సీత ముద్దు పెట్టినా సైలెంట్గా ఉన్నావు, నీకన్నా బొమ్మ మ్యాటర్, ఐ లవ్ యూ అని చెప్పిందని చెప్పి రామ్ అంటూ ఉంటే, మరి అయితే బొమ్మని ముద్దు పెట్టుకో మామ అని చెప్పి సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో రామ్ నవ్వుకొని సీత ఇచ్చిన బొమ్మ చూసుకుంటూ, నువ్వు వట్టి బొమ్మ మాత్రమే కానీ నా సీత మాత్రం బంగారు బొమ్మ అని చెప్పి రామ్ మురిసిపోతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో శ్రీకృష్ణ ఏమో స్వీట్స్ తీసుకొని వస్తాడు. ఏంటండి స్వీట్స్ తీసుకొని వచ్చారని చెప్పి లలిత వాళ్ళు అడుగుతూ ఉంటే, ఈరోజు సీత డ్యాన్స్ కాంపిటీషన్లో గెలిచింది కదా, అందుకే స్వీట్స్ తీసుకొని వచ్చారని చెప్పి శ్రీకృష్ణ అనేసరికి, సీత అయితే డ్యాన్స్ కాంపిటీషన్లో గెలిచింది కానీ మధుమిత ఇంట్లోంచి వెళ్ళిపోయిందో లేదో, ఇంకా సీతని ఇబ్బంది పెడుతుందో, మహాలక్ష్మి అసలు చాలా తెలివైంది, మధుమితని ఇంట్లో ఉంచుకోవడానికి ఏం తిక్క ప్రయత్నాలు చేశారో ఏంటో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక సీతకి కాల్ చేద్దాం అనుకున్న సమయానికి సీత కాల్ చేస్తుంది. ఏం చేస్తున్నాను నాన్న అని చెప్పి అడిగేసరికి, నువ్వు డ్యాన్స్ కాంపిటీషన్లో విన్నాయి కదమ్మా సీత, అందుకే స్వీట్స్ తెచ్చుకొని తింటున్నావు అని చెప్పి శ్రీకృష్ణ అనేసరికి, మేము నాకు అని చెప్పి సీత చిలుపుగా అడిగేసరికి, మీ ఇంటికి వచ్చినప్పుడు నీకు గోల్డెన్ స్వీట్ తీసుకొని వస్తాం సీత అని చెప్పి అంటుంది. అవును సీత, మేమే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాం అని చెప్పి అనేసరికి, అవును నాన్న ఎందుకని చెప్పి అడుగుతూ ఉంటే, అంటే నువ్వు డ్యాన్స్ కాంపిటీషన్లో గెలిచావు కదా, మధుమిత ఇంట్లోంచి వెళ్ళిపోయిందా ఇంకా అక్కడే ఉందా, మీ అత్తయ్య ఏమైనా మాట తప్పిందా, మాట తప్పితే చెప్పు నేను వచ్చి మాట్లాడతా అని చెప్పి శ్రీకృష్ణ అంటూ ఉంటే, అలా ఏం లేదు, మీరు సూర్యబావని విడిపించడానికి హెల్ప్ చేశారు కదా నాన్న, బావ వచ్చాడు అక్కని తీసుకొని వెళ్ళిపోయాడని చెప్పి సీత అనేసరికి, ఓ మధుమిత వెళ్ళిపోయిందా, కానీ మధుమిత సూర్యతో వెళ్ళనని చెప్పి ఏమైనా సూర్యని అందరిలో అవమానం చేస్తుందా ఏంటని చెప్పి అడుగుతూ ఉంటే, మీరు అక్కని తప్పుగా అబద్ధం చేసుకుంటున్నారు, అక్క కష్టాలు ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి ఆశ్రయం పొందింది, అంతేకాని నా మీద కోపంతో కానీ నా జీవితాన్ని నాశనం చేయాలనే ఉద్దేశం కానీ బావ మీద ప్రేమ లేకపోవడం కానీ లేదు, బావ రాగానే అక్క సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి సీత అంటూ ఉంటే, మధుమిత నువ్వు అర్థం చేసుకున్నందుకు మధుమిత నిన్ను మాత్రం అర్థం చేసుకోవట్లేదు సీత అని చెప్పి అంటూ ఉంటే, అక్కకి నా మీద ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది, అక్కకి నేనంటే ఇప్పటికి కూడా ఇష్టమే, సూర్యబావ అంటే కూడా ఇష్టమే అని చెప్పి అంటుంటే, ఏదేమైనా సరే నువ్వు సంతోషంగా ఉండడమే కావాలి సీత అని చెప్పి అంటుంటే, అక్క కూడా సంతోషంగా ఉండాలి నాన్న అని చెప్పి సీత అంటుంది. సరే అయితే మీ టీచర్ గారితో మాట్లాడితే ఒకసారి టీచర్ గారికి ఫోన్ ఇవ్వని చెప్పి శ్రీకృష్ణ అనేసరికి, ఇక సీత టీచర్ సుమతికి ఫోన్ ఇస్తూ, మా నాన్న వాళ్ళు మాట్లాడుతున్నారు, మీకేమో అభ్యంతరం అయితే మాట్లాడండి అని చెప్పి సీత అనేసరికి, అన్న వదులతో మాట్లాడడం కన్నా అదృష్టం ఇంకేమైనా ఉంటుందని చెప్పి సుమతి ఫోన్ తీసుకొని శ్రీకృష్ణతో మాట్లాడుతూ ఉంటే, టీచర్ మీరే కనుక లేకపోతే సీత డ్యాన్స్ కాంపిటీషన్లో గెలిచేది కాదు, మీరే డ్యాన్స్ నేర్పించుకుని ఉంటే తన జీవితం ఏమైపోయేది అని చెప్పి శ్రీకృష్ణ బాధపడుతూ ఉంటే, ఇందులో నాదేముంది, నాకు వచ్చిన విద్యని తనకు నేర్పించాను, తన పట్టుదలతో నేర్చుకుంది, తన సంకల్ప బలంతో పోటీలో గెలిచిందని చెప్పి టీచర్ అంటూ ఉంటే, మీరు మా సీత జీవితాన్నే కాదు మధుమిత జీవితాన్ని కూడా నిలబెట్టారు, చాలా థ్యాంక్స్ అని అంటూ ఉంటారు. అసలు ఏ జన్మలో ఏ పుణ్యం చేశామో, ఏ దేవుడు అసలు నీకు నాకు మధ్య ఆ దేవుడు ఏ బంధాన్ని కలపాలి ఏంటో అని చెప్పి శ్రీకృష్ణ ఫీల్ అవుతూ ఉంటే, నిజంగా ఇది ఈ జన్మ బంధమే అన్నయ్య, నిజంగా ఆ దేవుడు కలిపిన బంధమే, అందుకే మీరు నేను కలిసేలా చేశాను, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు సొంత అన్న వదినలా అనిపిస్తున్నారు, అందుకే ఆచనవచన మాట్లాడుతూనే ఇందాక సీత చెప్పినట్టుగానే మధుమిత అక్కడ ఉంటుంది కాబట్టి సూర్యని మధుమితని చూసుకునే బాధ్యత మీది, ఇక్కడ సీతను చూసుకునే బాధ్యత నాది అని చెప్పి సుమతి అనేసరికి, మీరు అలా మాట్లాడుతూ ఉంటే అచ్చ నా చెల్లెలు సుమతితో మాట్లాడినట్టుగా ఉంది అని చెప్పి శ్రీకృష్ణ లలిత వాళ్ళు అంటూ ఉంటే, నాకు కూడా అచ్చం నా అన్న వదినతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి సుమతి అంటుంది. ఇక ఫోన్ అయిపోయాక సుమతి ఆ టీచరు సీత చెప్పినట్టుగానే మధుమిత సూర్య వాళ్ళు ఎక్కడ ఉన్నారు కదా కాబట్టి రేపు వెళ్ళి కలిసొద్దాం అని చెప్పి శ్రీకృష్ణ అంటాడు. ఇక సుమతి అలా వాళ్ళ అన్నయ్య వాళ్ళతో మాట్లాడినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే సీత కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో మహాలక్ష్మి బ్యాచ్ అందరూ కూడా పవర్ మీటింగ్ పెట్టుకుంటూ ఉంటారు. ఏంటంటే
అసలు ఆ సీతతో మనం పందెం కాయకుండా ఉండాల్సింది, అనవసరంగా పందెం కాసి సీత చేతిలో అందరం కూడా వెధవలు అయిపోయామని చెప్పి అంటూ ఉంటుంది. అసలు ఈ పోటీ కనుక లేకపోతే మధుమిత మనకు దూరం అయ్యేది కాదు, ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదే కాదు అని చెప్పి అంటూ ఉంటారు. అసలు ఆ మాస్టర్ గారు మాకు బాగా ట్రైనింగ్ ఇచ్చారు, కానీ సీత గెలుస్తుందని చెప్పి మేము అస్సలు ఊహించలేదు. దీనికి అంతటికి కారణం ఆ టీచరే సీతకి బాగా డ్యాన్స్ నేర్పించి మా మీద గెలిచేలా చేశారని చెప్పి అంటూ ఉంటే, అవును ఆ డ్యాన్స్ టీచరే కనుక లేకపోతే ఖచ్చితంగా సీత ఓడిపోయేది, మన ప్రీతి ఉత్సవాలు గెలిచేవారు, దాంతో సీత ఇంట్లోంచి వెళ్ళిపోయేదని చెప్పి అంటూ ఉంటే, ఇక ప్రీతి ఉషా వాళ్ళు ఓడిపోయినందుకు ఫీల్ అవుతూ ఉంటుంది మహాలక్ష్మి. అయినా అసలు సీత మనకన్నా ఒక 4 అడుగుల ముందే ఉంది, అందుకే సూర్య మనకు తెలియకుండా బయలుపిచ్చి ఇంటికి తీసుకుని వచ్చి మధుమితని ఇంటి నుంచి పంపించేసిందని చెప్పి జన అంటూ ఉంటే, ఆ ట్విస్ట్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు జన. అసలు సూర్యకి బయలు రావడం ఇంపాసిబుల్ అనుకున్నాను, మధుమితని ఇంట్లోంచి వెళ్ళకుండా ఏదో కారణం చెప్పి ఆపొచ్చు అనుకున్నాను, కానీ నేను ఆలోచనలన్నీ తలకిందులు చేసింది సీత అని చెప్పి అంటూ ఉంటే, అసలు దీని అంతటికీ కారణం ఆ టీచరే కనుక లేకపోతే అసలు ఏమీ జరిగేది కాదు. మొన్నేమో ప్రీతి చేత ముద్దు పెట్టించింది, అన్నయ్యకేమో స్వీట్ చేసింది, ఇప్పుడు సీతనేమో గెలిపించింది, ఇక ఇంకా టీచర్ ఈ ఇంట్లో ఉంటే ఇంకేం చేస్తారో ఏంటో అని చెప్పి ప్రీతి ఉష వాళ్ళు అంటూ ఉంటే, ఇక మహాలక్ష్మి ఏమో గతంలో జనాకు వాచ్ ఇచ్చి మీరు వెళ్ళిన పని సక్రమంగా జరగాలని చెప్పి సుమతి ఆశీర్వదించడం, వాళ్ళు కోచ్గా ఉండడం, ఇదంతా కూడా గుర్తు తెచ్చుకొని మహాలక్ష్మి ఏమో అవును ఆ టీచర్ ఈ రోజుతో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఎందుకంటే పోటీ ముగిసింది కదా, ఇంకా ఆ టీచర్ ఎక్కడ ఉంటే ఇంట్లో విషయాలు ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఆ సుమతిని బయటికి గింటే సమయం వచ్చిందని చెప్పి మహాలక్ష్మి ఇంట్లో వాళ్ళతో చెప్తూ ఉంటుంది. అప్పుడు అర్చన ఏమో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ టీచర్ని ఇంట్లో నుంచి పంపించేయాలి, లేదంటే ఇంకానే పనులు చేసి పెడుతుంది ఏంటో అని చెప్పి అర్చన అంటూ ఉంటే, ఆ టీచర్ నిజంగా చాలా టాలెంటెడ్, ఆ టీచరే కనుక లేకపోతే సీత గెలిచేది కాదు, ఆవిడని చూసినప్పుడే నాకు ఏదో పవర్ఫుల్ మనసులా అనిపించింది, నిజంగా ఆవిడలో ఏదో సర్ప్రైజ్ పవర్ ఉంది అని చెప్పి అంటూ ఉంటే, మహాలక్ష్మి ఏమో పవర్ లేదు ఏమి లేదు, ఆవిడని ఇంట్లోంచి బయటకు గెంటేస్తున్నాం అని చెప్పి మహాలక్ష్మి జనతో అంటూ ఉంటే, ఈ మాటలు విన్న సీత ఏమో టీచర్ గారిని ఇంట్లోంచి బయటకు గెంటేద్దామని చూస్తున్నారా, చెప్తా మీ సంగతి అని చెప్పి సీత